గుడ్ మార్నింగ్ అమ్మా. రెస్పిరేషన్ ఫస్ట్ పార్ట్ చూడండి అమ్మా, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ జరిగింది ఈచ్ అండ్ ఎవరి లైన్. నౌ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్. వీ నో దట్ ఎయిర్ ఈజ్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. వీ నో నా ఎయిర్ ఈజ్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. ఎయిర్ కంటైన్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, nitrogen, right? So that fills the lungs and the alveoli when they enters our body. Whenever the air, we will breathe like that now. Whenever the air enter into the body, first of all the air fill in the lungs అనమాట. లంగ్స్లో, అలవేల్లో, ఆల్వియోలైలో ఫుల్ నిండిపోతుంది. ద రిలేటివ్ అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్ ఇన్ ఎయిర్ అండ్ దేర్ కంబైన్డ్ కెపాసిటీ విత్ హిమోగ్లోబిన్ అండ్ అదర్ సబ్స్టెన్స్ ఇన్ బ్లడ్ డిటర్మైన్ ద ట్రాన్స్పోర్ట్ వయా బ్లడ్ ఇన్ ద బాడీ. నెక్స్ట్ అలా వెళ్ళిన గ్యాసే కాకుండా, అలా వెళ్ళిన ఎయిరే కాకుండా మిగతా ఎయిర్లో ప్రజెంట్ అయ్యే మిగతా కాంపోనెంట్స్ లైక్ నైట్రోజను, అవన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి. మిగతా గ్యాసెస్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇవన్నీ కూడా మీ అలవెలై లంగ్స్లోకి నిండిపోతాయి అన్నమాట. కానీ ఏదైతే మీకు యూస్ఫుల్ ఆక్సిజన్, అది బాడీలోకి విచ్ నీడ్స్ ద ఆక్సిజన్, ఆ సెల్స్కి త్రూ ద బ్లడ్ ఈజ్ ఏజెంట్ అనమాట. బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అనేది అన్ని సెల్స్కి వెళ్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జాల్ అవుతుంది, నైట్రోజన్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే అమ్మా. ద సబ్స్టెన్స్ బ్లడ్ డిటర్మైన్ ద ట్రాన్స్పోర్ట్ వయా బ్లడ్ ఇన్ ద బాడీ. సో హౌ కెన్ దే అంటే ఈ పేరా బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన బాడీలో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలా జరుగుతుంది? త్రూ ద బ్లడ్ ఈజ్ ఏజెంట్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఓకే, ఏం ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నా ఏజెంట్ ఈజ్ ద బ్లడ్ అనమాట. వెన్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ ఈజ్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ around 21%, the almost all of it carried in the blood by binding the hemoglobin. చూడండి నాన్న, యాక్చువల్లీ ఆక్సిజన్ ఎంత ప్రజెంట్ అయి ఉంటుందమ్మా అట్మాస్ఫియర్కి ఎయిర్లో? 21%. ఇదేమవుతుంది, ఆక్సిజన్ అనేది చూడండి ఇక్కడ, ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో కలిసిపోయింది అనుకో, దాన్ని ఏమంటాము? ఆక్సీ హిమోగ్లోబిన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఆక్సిజన్ బాడీలోకి ఎంటర్ అవుతుంది కదా, అవునా కదా? మనం చూడండి ఇక్కడ రెస్పిరేషన్ చెప్పినప్పుడు చెప్పాను, యూ విల్ బ్రీత్ కదా, ఆక్సిజన్ విల్ ఎంటర్స్ ఇంటి ఫ్రమ్ ద నాస్ట్రిల్స్కో ఇట్లా అంతా వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? ఆల్వేలా వెళ్ళింది కదా. ఆల్వేలా వెళ్ళాక తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది? బ్లడ్ కదా. ఓకే, తర్వాత ఈ బ్లడ్లోకి ఆక్సిజన్ మిక్సప్ అయితే బ్లడ్లో ఏముంటుందమ్మా కాంపోనెంటు? ఏముంటుంది? హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్స్తో మీట్ అయితే ఆక్సిజన్, దాన్ని ఆక్సీ హిమోగ్లోబిన్ అంటాము. అర్థమవుతుందా? ఆక్సీ హిమోగ్లోబిన్ ఈజ్ ద ఏజెంట్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్. అదే కార్బన్ డైఆక్సైడ్ చూడండి, ఇక్కడ ఏమవుతుంది? అలవెలైలో కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఏమో బ్లడ్తో ఫామ్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్ అయ్యి ఆల్ సెల్స్కి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందో, ఇక్కడ ఏం చెప్పాను? CO2 కూడా సపరేట్ అవుతుంది కదా, ఎగ్జైల్ అవుతుంది అన్నాను కదా ఫ్రమ్ ద నాస్ట్రిల్స్. అప్పుడు CO2 కూడా బ్లడ్తో కలుస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే డిఆక్సీ హిమోగ్లోబిన్ అంటాం. CO2తో కలిసింది ఆ డిఆక్సీ హిమోగ్లోబిన్ మళ్ళీ రివర్స్ ప్రాసెస్ చూడండి, వీడియో లింక్ ఇచ్చాను, నాస్ట్రిల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ? బై ద ఆక్సిజన్ అనమాట. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ఆక్సిజన్ బ్లడ్లో కలిసి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ? బై ద బ్లడ్ అనమాట. ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ జరగాలనుకో, అది బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్తో మీట్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్ అవుతుంది. అర్థమవుతుందా? కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోవాలనుకో, అంటే కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టేషన్ జరగాలనుకోండి, అది కార్బన్ డైఆక్సైడ్ అనేది హిమోగ్లోబిన్తో మీట్ అయ్యి డిఆక్సీ హిమోగ్లోబిన్ అవుతుంది. ఆ డిఆక్సీ హిమోగ్లోబిన్ ఎక్సైడ్ అవుతుంది. అర్థమవుతుందా? సో అదే అంటున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? ఏదైతే నీ బాడీకి అవసరమో ఆక్సిజన్, అది హిమోగ్లోబిన్తో మీట్ అవుతుంది ఆక్సీ హిమోగ్లోబిన్ అని. కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్తో మీట్ అయితే డిఆక్సీ హిమోగ్లోబిన్ అని అంటాం అన్నమాట. అర్థమవుతుందా? ఎలా అంటే ఎగ్జాక్ట్లీ లైక్ క్లోరోఫిల్. అవునా? క్లోరోఫిల్లో ఏముంటుందమ్మా? ప్రోటీన్, మెగ్నీషియం ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఏముంటుంది? ఐరన్ ఉంటుంది. అదొక్కటే తేడా. అర్థమవుతుందా? గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఏంటి? క్లోరోఫిల్. లైక్ దట్ రెడ్ కలర్ పిగ్మెంట్ ఏంటి? హిమోగ్లోబిన్ ఇన్ ద బ్లడ్ అనమాట. అంటే హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ని క్లోరోఫిల్తో ఇక్కడ పోల్చారు. ప్రజెంట్ ఇన్ ద రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుంది. ఏది? హిమోగ్లోబిన్. యాజ్ ఆక్సిజన్ ఈజ్ డిఫ్యూజ్డ్ ఇన్ ద బ్లడ్, ఇట్ ర్యాపిడ్లీ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్ టు ఫామ్ ఆక్సీ హిమోగ్లోబిన్. చూసారా?
ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి డిఫ్యూజ్ అయితే, ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి స్ప్రెడ్ అయితే ఆ కాంబినేషన్ ఏమంటామమ్మా? ఆక్సిహిమోగ్లోబిన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ దిస్. Not only hemoglobin can combine with oxygen, but the reverse can be happens to yield a molecule of hemoglobin and oxygen. Not only కాంబినేషన్ ఆఫ్ ద ఆక్సిజన్ టు హిమోగ్లోబిన్, రిమైనింగ్ గ్యాసెస్ కూడా మీట్ అయితే దాన్ని బట్టి పేరు వస్తుంది. ఎగ్జాంపుల్ డిఆక్సీ హిమోగ్లోబిన్. అర్థమవుతుందమ్మా? కార్బన్ డైఆక్సైడ్ మీట్ అయితే. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూజువలీ ట్రాన్స్పోర్ట్ యాజ్ ఏ బయోకార్బోనేట్ వైల్ సమ్ అమౌంట్ ఆఫ్ కంబైన్డ్ విత్ హిమోగ్లోబిన్ రెస్ట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ బ్లడ్ ప్లాస్మా. స్టడీ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ బై ద బెటర్ అండర్స్టాండింగ్. కార్బన్ డైఆక్సైడ్ కూడా యూజువల్లీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఏ ఫామ్లో? బయోకార్బోనేట్గా, అంటే 2 కార్బోనేట్గా. బయోకార్బోనేట్ అంటే ఏంటంటే సగము హిమోగ్లోబిన్ డిజాల్వ్స్ అవుతుంది బ్లడ్లో, సమ్ అమౌంట్ డిజాల్వ్ ఇన్ బ్లడ్ ఇన్ ద ప్లాస్మా, సమ్ విల్ బి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. హిమోగ్లోబిన్తో మీట్ అయ్యి డిఆక్సీ హిమోగ్లోబిన్ మళ్ళీ నాస్ట్రిల్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఇది లంగ్స్లో హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ ఫామ్ అయితే ఏమవుతుంది? ఇది టిష్యూస్లో. అర్థమవుతుందా నాన్న? నెక్స్ట్, డూ యూ నో, చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం, మా మౌంటైనీర్ వెనక ఆక్సిజన్ని క్యారీ చేస్తాడు. ఎందుకంటే పైకి ఎక్కే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, అవునా? అందుకని సపోర్ట్గా అనమాట. ఇఫ్ హిమోగ్లోబిన్ ఈజ్ ఎక్స్పోర్ట్ టు ఎయిర్ ఎట్ సీ లెవెల్, నియర్లీ ఎవ్రీ మాలిక్యూల్ కంబైన్డ్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఆక్సీ హిమోగ్లోబిన్. యాక్చువల్లీ హిమోగ్లోబిన్ ఈజ్ ఎక్స్పోర్ట్ టు ఎయిర్ ఎట్ ఏ సీ లెవెల్. హిమోగ్లోబిన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయిందనుకో, హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? నీ బాడీలో ఉంటుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు అది ఎయిర్కి ఎక్స్పోజ్ అయినట్టు కదా. అప్పుడు ఏమవుతుంది? మనం ఏమైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు మనకి ఆక్సిజన్ కావాలి, అవునా? అప్పుడు ఎవ్రీ మాలిక్యూల్, ప్రతి మాలిక్యూల్ కూడా ఆక్సిజన్తో కంబైండ్ అయ్యి చక్కగా ఆక్సీ హిమోగ్లోబిన్ తయారవుతుంది. నువ్వు చక్కగా యాక్టివ్గా నీ పనులు నువ్వు చేసుకోగలుగుతావు. కానీ అట్ ఏ హైట్ ఆఫ్ 13 కిలోమీటర్, అబౌట్ 8 మైల్స్ అబోవ్ ద సీ లెవెల్, అంటే సీ లెవెల్ వరకు ఉన్నప్పుడు నీకు చక్కగా ఎవ్రీ మాలిక్యూల్ ఈజ్ ఎక్స్పోజ్ టు ద ఎయిర్, ఇట్ ఈజ్ మీటింగ్ విత్ ద ఆక్సిజన్ ఈజ్ మీటింగ్ విత్ ద హెచ్బి హిమోగ్లోబిన్ నైస్లీ నీకు అవైలబిలిటీ ఉంది. నీకు ఎలాంటి నీరసాలు ఏం రావు, చక్కగా ఆక్సిజన్ అందుతుంది. కానీ అబోవ్ ద సీ లెవెల్ కన్నా పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది? ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఎవ్రీ మాలిక్యూల్ అనేబుల్ టు మీట్ విత్ ద ఆక్సిజన్ అనమాట. అంటే ఇక చూడండి, ఎవ్రీ మాలిక్యూల్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ అన్నారు కదా. ఇప్పుడు ఎవ్రీ మాలిక్యూల్ ఈజ్ అనేబుల్ టు కంబైండ్ విత్ ఆక్సిజన్ అంటే ఆక్సీ హిమోగ్లోబిన్ తయారవడం తక్కువైపోతుంది. అర్థమవుతుందా? Under these conditions, only about half as many molecule of oxygen combined with hemoglobin to form oxyhemoglobin. This is important because blood cannot carry enough oxygen to the tissues if hemoglobin is combined with few oxygen molecules. ఇప్పుడు ఒక్కటి అర్థం చేసుకోండి అమ్మా. మామూలుగా అబౌవ్ సీ లెవెల్ ఉన్నప్పుడు ఏమైంది? చక్కగా ఎవ్రీ మాలిక్యూల్ ఏమైంది? ఆక్సిజన్తో కంబైండ్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అయ్యి చక్కగా నీకు ఆక్సిజన్ అందింది. అర్థమవుతుందా? అబోవ్ ద సీ లెవెల్ ఏమైంది? ఎవ్రీ మాలిక్యూల్ ఏమైంది? ఆక్సిజన్తో మీటప్ అవ్వలేకపోయింది, కంబైండ్ అవ్వలేకపోయింది. నీ బాడీకి సరిపోనంత ఆక్సీ హిమోగ్లోబిన్ తయారు చేయలేకపోయింది. అర్థమవుతుందా? టిష్యూస్కి ఏంటి? ఇంకా ఆక్సీ హిమోగ్లోబిన్ అందపోతే ఏమవుతుంది? కష్టం కదనమ్మా, మనకి ఆక్సిజన్ చాలా అవసరం కదా. Combined to form free oxygen. In fact, human life is impossible at such a altitude without supplementary supply of oxygen. అంతేగానమ్మా, హ్యూమన్ బీయింగ్ లైఫ్ సర్వైవ్ అవుతుందా వితౌట్ ఆక్సిజన్? సర్టైన్ అమౌంట్తో కావాలి కదా. ప్రొవిజన్ ఫర్ సచ్ ఏ సప్లై టు బిల్ట్ ఇన్ టు మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్ విచ్ హ్యావ్ pressurized cabins that maintain an enriched air supply. We would face other type of problems when we go deep into the sea life. అందుకని పైకి వెళ్ళే లాస్ట్ కన్క్లూడ్ చేస్తున్నా, వినండి నాన్న. పైకి వెళ్ళే కొద్దీ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కదమ్మా. అప్పుడు ఏమవుతుంది? బాడీలో ఉన్న మాలిక్యూల్స్ ఆక్సిజన్తో, ప్రతి మాలిక్యూల్ ఆక్సిజన్తో కంబైండ్ అవ్వలేక ఆక్సీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ అవుతుంది. అందుకని నీకు పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఆక్సిజన్ లెవెల్ తగ్గుతాయి అని బాడీకి నువ్వేం క్యారీ చేస్తావు? ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఆక్సిజన్ తీసుకొని వెళ్తావు అనమాట. అర్థమవుతుందా? ఇది అబోవ్ సీ లెవెల్. బిలో ద సీ లెవెల్ నువ్వు ఒకవేళ సముద్రంలోకి వెళ్తే మళ్ళీ మెకానిజం వేరే ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ క్యాపిలరీ టు సెల్స్ అండ్ బ్యాక్. In the capillaries over the tissue, hemoglobin meets a very difficult environment. The tissue cells are continuously using oxygen, hence the concentration of oxygen is quite low of them. It might be only 1/3 of the lungs. As the concentration of oxygen is so low, oxyhemoglobin release the oxygen molecule that enters the cells. In the reaction that occurs within the cell in our body, carbon dioxide, water produce and energy is released to be used by the different purposes. Gases exchange క్యాపిలరీ టు సెల్ నానా ఇగో చూడండి, మనం నిన్న చెప్పుకున్నాం క్యాపిలరీ టు సెల్. ఒకసారి చూసుకోండి ప్రీవియస్ వీడియోస్. అవునా, ఏమవుతుంది దాంట్లో క్యాపిలరీస్ టు సెల్ హిమోగ్లోబిన్ మీటప్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అవునా, ఎందుకని? సెల్స్ ఆర్ కంటిన్యూస్లీ యూజింగ్ ఆక్సిజన్. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి కదా. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సెల్ లెవెల్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. అప్పుడేమవుతుంది, ఆక్సిహిమోగ్లోబిన్ రిలీజ్ అవ్వడం కూడా తగ్గుతుంది కదా. అవునా, మోర్ ప్రొడక్షన్ అని నెససరీ అవుతుంది. అంటే ఆక్సిహిమోగ్లోబిన్ ఎక్కువ కావాల్సి వస్తుంది సెల్స్కి. అవునా, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఏం బాగా ప్రిపేర్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రిలీజ్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది అక్కడ. ఈ మెకానిజం అంటే ఆక్సిజన్ యూజ్ అప్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో అదనమాట. అర్థమైంది నాన్న? ఓకే, నెక్స్ట్ సెల్యులార్ రెస్పిరేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.